ఫ్రెండ్స్ ఒక మనిషి జీవితంలో కొన్ని విషయాలు చాలా అమూల్యంగా అనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పటి మన ఫోటోల దగ్గర నుంచి మన జీవితంలో ఉండే తీపి జ్ఞాపకాల విలువ మనం వెలకట్టలేం. అయితే విజయ్ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద పెనుమార్పొచ్చింది. అదేంటి అంటే విజయ్ అలాగే సంగీతల పెళ్లి నార్మల్‌గా జరగలేదు. కొంతమందిది లవ్ మ్యారేజ్ ఉంటుంది. మరి కొంతమందిది అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది. కానీ విజయ్ అలాగే సంగీతలది మొదటగా ఒక ఫ్యాన్ గర్ల్ అంటే ఒక ఫ్యాన్‌గా పరిచయమయ్యి ఫ్రెండ్‌షిప్‌గా మారి ఆ తర్వాత పెళ్ళికి అది అరేంజ్ మ్యారేజ్‌గా దారితీసింది. అయితే ఇక ఒక ఫ్యాన్‌గా లండన్ నుంచి విజయ్‌ని చూడ్డానికొచ్చినప్పుడు తన మనసులో భావాలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే విజయ్‌కి డైరీ రాసే అలవాటుంటుంది. అయితే విజయ్‌ని చూసిన తర్వాత తనలో ఉన్న ఈ క్వాలిటీ నచ్చి సంగీత గూడా డైరీ రాయడం స్టార్ట్ చేసింది. ప్రతి చిన్న విషయం ఆ డైరీలో తను పొందుపరుచుకునేది. అయితే 2020, 21 మధ్యలో తను వాళ్ళ మదర్ హెల్త్ బాలేదని చెప్పేసి చాలా ఎమోషనల్‌గా బాధకి గురయ్యి అప్పటినుంచి తను డైరీ రాయటం మానేసింది. కానీ తనకు సంబంధించిన డైరీలన్నిటిని కూడా తన స్పెషల్ బెడ్‌రూమ్‌లో పెట్టుకుందనమాట. అయితే ప్రస్తుతం అయితే తను ఇక్కడ విజయ్ దగ్గర ఉండటం లేదు. లండన్‌కి వెళ్ళిపోయింది కదా! అయితే లండన్‌కి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది తను ఇక్కడికొచ్చింది. చెన్నైకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తన భార్య డైరీని చదివిన విజయ్ ఎమోషనల్ అయిపోయాడట బాగా. ఇది తమిళ్ సోషల్ మీడియాలో డైరీ పేపర్స్‌తో సహా లీక్ అయిపోయాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది గనక చూసినట్టయితే దానిలో విజయ్‌ని ఫస్ట్ కలిసినప్పుడు, విజయ్‌తో కలిసి దిగిన ఫస్ట్ ఫోటోగ్రాఫ్, విజయ్ తనని ఫస్ట్ టచ్ చేసినప్పుడు తన ఫీలింగ్, తనతో పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు ఆ ఆనందం, విజయ్ తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అసలు ఆ డైరీలో తనకన్నా ఎక్కువగా విజయ్ గురించే ఉందట. అంటే విజయ్‌ని తనెంత ప్రేమించింది, ఎంతలాగా తన సొంత వాడిని చేసుకుంది అని ప్రతి అక్షరం ఒక ఆణిముత్యంలాగా తను చెప్పిందనమాట. అయితే ఈ మాటలు విని చాలా ఎమోషనల్ అయిపోయి విజయ్ ఆ డైరీని తన కొడుకుకి రహస్యంగా పిలిచి ఇవ్వటం జరిగింది. అయితే తన కొడుకు "ఎందుకు నువ్వంత ఎమోషనల్ అవుతున్నావు?" అని అడిగితే, నాకు చాలా బాధగా అనిపిస్తోంది. కొన్ని సందర్భాలలో ఎందుకు గొడవలొస్తాయో కూడా అర్థం కావటం లేదు. విభేదాలొచ్చినంత మాత్రాన విడిపోయినట్టు కాదు కదా! అంటూ చెప్పి పంపించాడట ఆ డైరీ తనకి. అయితే ఆ డైరీలో ఎంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయంటే, విజయ్ ఫస్ట్ టైమ్ తనకిచ్చిన గిఫ్ట్‌కి సంబంధించిన ఫోటోని కూడా తను తీసుకొని పెట్టుకుంది. ప్రతీది అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 22 డైరీలలో విజయ్, 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 విజయ్ తన భర్త గురించి మొత్తం రాసుకుంది. ఆఖరిలో తను కొన్ని విషయాలు పంచుకుందనమాట. అంటే చివర్లో వాళ్ళకి గొడవలొచ్చాయన్నమాట. ఆ గొడవలు దేని కారణంగా వచ్చాయి అంటే ఆహ్, ఆర్థికపరమైన లావాదేవీల గురించి గొడవలొచ్చాయి. అయితే దానికి సంగీత చాలా బాధపడి నువ్వు నన్ను ఈ మాటలు అంటావని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా మనసు ముక్కలైపోయింది. ఎందుకు నీవు ఈ మాటలన్నావు? 27 ఏళ్ల నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా! అయినా కూడా నా విషయం ఏంటో నీకు తెలియలేదా? ఇంత ఎందుకు ఇంత నేరోగా ఆలోచించావు నా గురించి? వేరే వాళ్ళు నీ జీవితంలోకి రావడం వల్ల అలా ఆలోచించావా? నా మీద ప్రేమ తగ్గిపోయి నువ్వు అలా ఆలోచించావా? అంటూ మాట్లాడేసరికి చాలా ఎమోషనల్ అయిపోయింది. అంటే తన మనసు అంతగా ప్రేమించిన విజయ్ ఆ మాట ఏదో తనని హర్ట్ చేసే మాట అనడంతో తన మనసు అలా విరిగిపోయిందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.